హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు వీడియో వచ్చేసరికి నా వీకెండ్ రొటీన్ చూపిస్తున్నాను. వీకెండ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. నేను ఎక్స్ఫోలియేషన్ అనేది ఎప్పుడు చెయ్యను అనమాట. అంతగా బేసికల్గా నాకు దాని ఇంపార్టెన్స్ తెలియక చేసేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం తెలిసింది. ఎక్స్ఫోలియేషన్ మనం చేస్తే కానీ మన స్కిన్లో డెడ్ సెల్స్ పోతే కానీ మనకి కొత్త సెల్స్ వస్తాయి. మనం ఎన్ని క్రీమ్స్ రాస్తున్నా కూడా మనకి ఎందుకు రిజల్ట్ రావట్లేదు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎలాగైనా మనం క్లీన్ చేసుకోవాలి. ఎక్స్ఫోలియేషన్ అనేది మన స్కిన్కి చెయ్యాలి, ఎక్స్ఫోలియేటింగ్ చెయ్యాలని తెలిసింది. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఓట్స్ తోటి నేను ఒకటి ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ స్క్రబ్ అనే కాదు, ఇది బాడీకి కూడా మనం యూస్ చేయొచ్చు ఓట్స్ అనేది. ఎందుకనంటే ఓట్స్ అనేది మనకి ఏంటంటే మన స్కిన్ మీద ర్యాషెస్ ఉన్న, పింపుల్స్ ఉన్న, సెన్సిటివ్ స్కిన్ అయినా, రెడ్డిష్గా ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా ఓట్స్తో అనేవి చాలా ఫాస్ట్గా మనకి క్యూర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఎటువంటి స్కిన్ టైప్ అయినా కూడా మనం ఓట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది బాడీకి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా కూడా మనం ఫేస్కి కూడా మనం స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు. ఇది ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ అనమాట. సో ఇది ఓట్స్ని యూజ్ చేస్తాను నేను. ఓట్స్ ఇంకా మీరు అదర్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఒకవేళ శనగపిండి కానీ ఇంకా రైస్ ఫ్లోర్ కానీ ఏదైనా మీ స్కిన్ టైప్ని బట్టి అది మీకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు అది కూడా అందులో యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇందులో ఓట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే కాఫీ పౌడర్ అండ్ 2 రూపీస్ ప్యాకెట్ అని మరి తెచ్చుకున్నాను కాఫీ పౌడర్ అండ్ ఓట్స్ ఒకటి. ఓట్స్ అనేవి మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇది నార్మల్గా డబ్బాలో పెట్టి చూపిస్తున్నాను. ఏ ఓట్స్ అయినా రోల్డ్ ఓట్స్ కానీ ప్లెయిన్ ఓట్స్ కానీ మీరు డైలీ తినే ఓట్స్ కానీ ఏదైనా ఓట్స్ తీసుకోండి. ఈ ఓట్స్ తీసుకొని దీన్ని జస్ట్ మీరు ఒకవేళ ఇది డైరెక్ట్గా యూజ్ చేద్దామంటే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. లేకపోతే దీన్ని పౌడర్ కంటెంట్ కింద చేసుకుని అంటే ఇంకా పౌడర్ కంటెంట్ చేసుకుంటే మనకి ఫేస్ ప్యాక్ టైప్లా కనిపిస్తుంది. కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, మన స్కిన్ మీద ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో మనం హార్ష్గా మనం చెయ్యక్కర్లేదు కదా. సో అందుకనేది. సో ఇప్పుడు నేను వీటిని ఈ స్క్రబ్ని ఎలా రెడీ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఓట్స్ అనేవి అది పౌడర్ కింద చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను మిక్సర్లో వేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో దీన్ని పౌడర్ చేసేసుకుంటాను. ఓట్స్ని ఇది మనం పౌడర్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు బ్లైండ్ చేసేస్తున్నాం. ఫైనల్గా పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓట్స్ పౌడర్ అనేది ఇలా పౌడర్ కింద చేసాం. ఓట్స్ అనేవి చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ స్క్రబ్ కింద యూజ్ చేయాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఓన్లీ ఫేస్కి నెక్కి మాత్రమే చేస్తాను కాబట్టి 1 స్పూను. ఈ రిమైనింగ్ అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, మనం బాడీకి కూడా యూజ్ చేయొచ్చు ఇది. నెక్స్ట్ నేను తీసుకునే ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కాఫీ 2 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను కదా. కాఫీ అనేది కూడా మనకి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, మనకి స్కిన్ బ్రైటన్ అప్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో కాఫీ ఫుల్గానే వేసేసుకోవచ్చు. సో ఈ ప్యాకెట్ అలా సరిపోతుంది. ఇది మీరు స్క్రబ్ అండ్ ప్యాక్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసప్పటికి పెరుగు మన కన్సిస్టెన్సీని బట్టి మనం తీసుకోవాలి. కొంచెం ఇది స్క్రబ్ కాబట్టి మనది కొంచెం పలచగా వచ్చింది కదా, కొంచెం మనకి దీనికి సరిపోయేంత కొంచెం కలుపుతాం ఓట్స్, చాలా కొద్దిగా. కొంచెం మనకి థిక్గా అనిపిస్తుంది. ఇంతేనండి, స్క్రబ్ అండ్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఫేస్ మొత్తం నేను వాష్ చేశాను, ఫేస్ అండ్ నెక్ని. ఇప్పుడు నేను రెడీ చేశాను కదా, ఈ ప్యాక్ అండ్ స్క్రబ్ని యూజ్ చేయబోతున్నాను. ఫేస్ వాష్ చేసేసుకున్నాను.
ఇది కంప్లీట్గా అంటే మనం దీన్ని ఓట్స్ అనేవి మనం డైరెక్ట్గా ఫైన్ పౌడర్ కింద చేస్తాం కాబట్టి మనకు అంత హార్ష్ అనిపించదు స్కిన్ మీద. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇది వీక్లీ వన్స్ ఒకసారి మనం యూస్ చేస్తే సరిపోతుంది, మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. జెంటిల్గా ఉంటుంది స్కిన్ మీద కూడా. మనకి హ్యాండ్ యూస్ చేసుకొని రాసేస్తాను అనమాట. కొంచెం మనకి ఓట్స్ అనేది కొంచెం జిగురుగా ఉంటుంది. అండ్ ఇందులో నేను పెరుగు కూడా వేసాను. పెరుగు అనేది మనకి సంటాన్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది కాబట్టి జిగురుగా ఉంటుంది. కొంచెం మనకి ఏదో ముట్టుకున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇది మట్టుకు చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట స్కిన్ ఎక్స్ప్లెనేషన్కి. సో ఇదంతా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే నేను ఇప్పుడు నేను ఇది వచ్చేసరికి ఫేస్ అండ్ నెక్కి అప్లై చేస్తాను. చాలా జిగురుగా ఉంటుంది అనమాట. ఎక్కడ మనకి ట్యాన్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కొంచెం స్క్రబ్ కూడా చేశాను నేను రాసేటప్పుడే. అండ్ ఇంకొంచెం మిగిలిందని ఇక్కడ హ్యాండ్స్కి రాశాను. ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్స్కి మాత్రమే సరిపోయింది. కొంచెం మనకి తిక్కగా అనిపిస్తుంది, బట్ మనం ఒక 10 minutes దీన్ని మనం ట్రై చేయాలి. 10 minutes డ్రై అయిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత మనం వాష్ చేసేయడమేనమాట. కొంచెం ఇందులో కాఫీ ఎక్కువైపోయింది, అందుకే ఆ కలర్లో కనిపిస్తుంది, బట్ రిజల్ట్స్ అనేవి చాలా చాలా బాగా వస్తున్నాయి. ఇది వాష్ చేసిన తర్వాత నేను మీకు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నదని చూపిస్తాను. ఫైనల్గా ఇది వాష్ చేసేసాను. ఇది వాష్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంది. స్కిన్ మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా చాలా మటుకు నాకైతే ట్యాన్ రిమూవ్ అయింది, ఎందుకంటే కాఫీ ఉన్నది కాబట్టి. కాఫీ అనేది మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, ట్యాన్ రిమూవ్ చేయడానికి. అండ్ కర్డ్ పెరుగు కూడా మనకి బాగా ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కొంచెం వాష్ చేసేటప్పుడు మటుగా కొంచెం జిగురుగా బంకగా ఉంది. వాష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంత ఫాస్ట్గా మనకు వాష్ అవ్వదు. కొంచెం మనం స్క్రబ్ చేస్తూ వాష్ చేశాను నేను. ఇప్పుడు కంప్లీట్గా ఇది వాష్ అయిపోయింది, కానీ చాలా బాగుంది. ఇది వీక్లీ వన్స్ ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది మనకి. వీక్లీ వన్స్ ఒకసారి యూజ్ చేస్తే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగిపోతుంది అన్నమాట స్కిన్కి. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ రాసుకుంటాను. ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ స్క్రబ్ కానీ ఏదైనా మీరు యూజ్ చేసేటప్పుడు అది వాష్ చేసిన తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది వెంటనే అప్లై చేయాలి. ఇప్పుడు నాది అయిపోయింది కదా. ఇప్పుడు సో నేను మాయిశ్చరైజర్ కూడా అప్లై చూపిస్తాను. ఇది అయితే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది అండ్ ఫేస్ స్క్రబ్ అనేది కూడా మీకు యూజ్ అవుతుంది. బాడీకి కూడా మీరు యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు కూడా యూజ్ చేసి మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నాను. నాలాగా అంటే నేను అంత ప్రాపర్గా స్కిన్ కేర్ ఫాలో అవ్వను, బట్ స్టార్ట్ చేశాక నేను రిజల్ట్ అనేది చూశాను అనమాట. మనం స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి యూజ్ చేసి త్వరగా రిజల్ట్ రాలేదనే దానికన్నా బిఫోర్గా మనం ఉంటుండగానే మన దగ్గరలో మనకి అవైలబిలిటీలో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం స్టార్ట్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఫర్దర్గా వస్తుంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్. అండ్ మంచి సన్ స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే సరిపోతుంది. మన స్కిన్ బ్యారియర్ని మనం కాపాడినట్టుగా ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ మీకు కావాలంటే కామెంట్స్లో నాకు చెప్పండి ఏ టైప్ ఆఫ్ కావాలన్నది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అనేది చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ అనేది మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.